హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కటోరి. ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో చిన్న అక్వేరియం ఉందండి. దాంట్లో నేను వాటర్ ఎలా చేంజ్ చేస్తాను, ఫిషెస్ని నేను ఎలా పెంచుతాను, మీరు కూడా ఎలా పెంచుకోవచ్చో చిన్న చిన్న ఒక 1 year ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. చిన్న చిన్న ఫిషెస్ అయినా పెద్ద ఫిషెస్ అయినా నార్మల్గా ఎలా పెంచాలి అలాంటివన్నీ నేను వీడియోలో చెప్పబోతున్నాను. ముందుగా నా వీడియోని చూసే వాళ్ళకి దయచేసి కామెంట్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. చూడండి, ఇలా ఫిషెస్ని నేను ఫస్ట్ ఒక బకెట్లో వేసేసుకుంటానండి, అన్నీ ఒకటేసారి తీసి. దాని తర్వాత ఫిషెస్ అన్నీ చాలా అందంగా ఎంతో బాగుంటాయండి. మనం అక్వేరియం దగ్గరికి వెళ్తే పెద్ద పెద్ద స్టోర్స్ ఉన్నాయి, చాలా చోట్ల పెట్టివి చాలా పెడుతున్నారు ఇప్పుడు. కాబట్టి మనము కుక్కల్ని, పిల్లల్ని ఇలాంటివి పెంచుకోవాలంటే మనకు ఎంతో శ్రమ అవసరం. కానీ ఇలాంటి ఫిషెస్ పెంచుకోవడం వల్ల మనకి ఇంటికి కూడా వాస్తు ప్రకారం కూడా చాలా మంచిది అంటారు. దాని తర్వాత మనకి మంచి పాజిటివ్ వైబ్ అనేది ఇంట్లో ఉంటుంది. ఇంకా ఎన్నో మంచి విషయాలు ఇంట్లో జరుగుతూ ఉంటాయి ఫిష్ ఉండడం వల్ల. కాబట్టి వాస్తు ప్రకారం కూడా మంచిదని మేము అనుకొని ఇంట్లో ఒక చిన్న అక్వేరియం పెట్టుకున్నామండి మా చిన్న పిల్లల కోసం. అయితే దాని పని చేసేది మాత్రం నేనే, వాళ్ళు జస్ట్ చూసి ఎంజాయ్ చేస్తారు అంతే. ఫిష్ వాటర్ చేంజ్ చేయడానికి ముందు ఫస్ట్ కొన్ని వాటర్ని మనం తీసి ఒక బకెట్లో కానీ ఎందులోనైనా వేసుకోవాలి. అవే వాటర్ని మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి. మనం తెచ్చుకున్న ఒక 1 month 1.5 month వరకు మనం వాటర్ని కొంచెం ఆ వాటర్ని కూడా మనం నెక్స్ట్ చేంజ్ చేసే వాటర్లో కలుపుతూ ఉండాలి. ఎందుకంటే వాటికి వాటర్ అనేది డిఫరెంట్గా చేంజ్ అయిపోయి మొత్తం ఆ వాటర్ అన్నీ తీసేస్తే అవి ఉండలేవండి, అవి చనిపోతాయి. కాబట్టి అవే వాటర్లో మనం ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మళ్ళీ పాత వాటర్ పడేసి మళ్ళీ కొత్త వాటర్ మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి. అలాగైతే అవి చాలా రోజులు బతకడానికి ఎక్కువ ఛాన్సెస్. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తానండి, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం పెద్ద ఫిషెస్ మాత్రం మరీ పెద్దవి తెచ్చుకున్నా కూడా చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో కష్టము. కాబట్టి మరీ చిన్నవి తెచ్చుకున్నా కూడా చాలా చాలా కష్టం, అవి బతకవు, 99% బతకవు. నా దగ్గర అయితే నేను చాలాసార్లు కొనుక్కొచ్చాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫిషెస్ తెచ్చి ఒక 3 months దాకా అవుతుంది, చాలా ఇయర్స్ బతుకుతాయి అన్నమాట. కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఫిషెస్ తెచ్చుకుంటే చాలా డేస్ బతకడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని నేను చెప్తాను. తర్వాత నేను ఏం చేశానంటే ఫస్ట్ దాంట్లో ఉన్న రాళ్ళు మొత్తము తీసేసి వేరే దాంట్లో పెట్టేసుకుంటాను. రాళ్ళు ఫస్ట్ పెద్ద రాళ్ళు, తర్వాత చిన్న రాళ్ళు కూడా మొత్తం కొన్ని రాళ్ళు తీయడానికి ట్రై చేస్తుంటే ఆ ఫిషెస్ అసలు తీయనియట్లేవు. కాబట్టి ఫస్ట్ ఫిషెస్ తీసి ఒక బకెట్లో వేసేసుకొని దాని తర్వాత రాళ్ళన్నీ తీసి పక్కన పడేసి ట్యాంక్ని మొత్తం సపరేట్ చేసేసుకొని మంచిగా ట్యాంక్ని ఒక బాత్రూంలో కానీ ఏదైనా వాష్ ఏరియాలోకి తీసుకెళ్ళి కొంచెం విమ్ లిక్విడ్ వేసి మంచిగా స్క్రబ్బర్తోనైనా లేకపోతే గ్రీన్ కలర్ స్క్రబ్బర్తోనైతే దాని మీద స్క్రాచెస్ పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కొంచెమే విమ్ లిక్విడ్ వేసి లేకపోతే ఏదైనా సోప్ మంచిది వేసి నీట్గా వాష్ చేసుకోవాలి. మొత్తం గీతలు అవన్నీ మొత్తం గ్రీనిష్గా మొత్తం తీసి నీట్గా వాష్ చేసేసుకొని క్లీన్గా మళ్ళీ దాని తర్వాత దాన్ని నీట్గా కడుక్కొని వాటర్లో పెట్టి కొంచెం 3-4 times వాటర్లో తీసేసి దాన్ని మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసేసుకొని ఫస్ట్ స్టోన్స్ వేయాలి, దాని తర్వాత చెట్లు, దాని తర్వాత ఫిషెస్ వేసేస్తే అయిపోతుందండి ఫిష్ అక్వేరియం క్లీన్. చెప్పడానికి మాత్రం 1-2 minutesలో అయిపోతుంది, కానీ పని మాత్రం చాలానే ఉంటుంది. 1 week 2 weeksకి ఒక్కసారి అండి, కాకపోతే పని 2 weeksకి ఒక్కసారి మాత్రం మనం ఇలా చేంజ్ చేసుకుంటే ఇంట్లో ఒక చిన్న పెట్స్ ఉన్నట్టు ఉంటుంది. చాలా చాలా బాగుంటుందని నేను చెప్తాను. చూడండి, దీంట్లో ఫస్ట్ మనము వాటర్ ఆర్ రాళ్ళు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం చూడండి రాళ్ళను కూడా ఇలా నీట్గా షింక్లో వేసి ప్రతి 2 weeksకి ఒకసారి అందులో మామూలుగా ప్లాస్టిక్ చెట్లు పెట్టాము. లైవ్ ప్లాంట్స్ కూడా కొనుక్కొచ్చి పెట్టాలని ప్లాన్లో ఉందండి. ప్రస్తుతానికైతే డెకరేషన్ కోసం ప్లాస్టిక్ ప్లాంట్స్ పెట్టాను. లైవ్ ప్లాంట్స్ తర్వాత 2-3 days తర్వాత కొన్నాము మేము, చూపిస్తాను అది కూడా నేను.
ఇలా కొన్ని రాళ్ళు తీసుకొని ఫస్ట్ క్లీన్ చేసి అన్నీ క్లీన్ చేసినట్టు దాంట్లో పెట్టేసేస్తాను. అలా మనం 2 వీక్స్కి ఒకసారి క్లీన్ చేసుకొని నీట్నెస్గా మెయింటైన్ చేసుకుంటే ఫిషెస్ కూడా ఎక్కువ రోజులు బతుకుతాయి. ఎప్పుడైనా మనం కొనేటప్పుడు నేను ముందే చెప్పాను, పెద్ద ఫిషెస్ ఆర్ మీడియం సైజ్ ఫిషెస్ మాత్రమే కొనాలి. మరీ పెద్దవి కొని మెయింటైన్ చేయాలన్నా కష్టమే ఇంట్లో. కాబట్టి చిన్నపిల్లలు ఉంటే మీడియం సైజ్, మరీ చిన్న సైజెస్ ఫిషెస్ ఉంటే కూడా వాటికి ఫుడ్ ఎంత వేయాలో ఎలా పెట్టాలో కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుంది. ఫస్ట్ టైం తెచ్చుకున్న వాళ్ళకైతే చాలా భయం కూడా వేస్తుంది అవి చనిపోతే ఏమని. మేము 3-4 టైమ్స్ కొనుక్కొచ్చాము, చాలా ఫిషెస్ అలా చనిపోయాయి కూడా. కాబట్టి బెటర్ ఏంటి చెప్తాను అంటే, నేను మీడియం సైజ్ ఫిషెస్ కొనుక్కొచ్చేసి ఇలా మనం 2 వీక్స్కి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఫుడ్ కూడా రోజు ఒకే టైంలో మనం యాడ్ చేసుకొని మంచిగా ఎంత అవసరమో అంతే వేస్తే, ఒక ఫిష్కి 3 or 4 చొప్పున చిన్న సీడ్స్ లాంటివి ఇస్తారు వాళ్ళు, అవి వేసేస్తే అయిపోతుంది. చూడండి, వాటర్ అక్కడి వరకు యాడ్ చేయాలి. వాటర్ అక్కడి వరకు యాడ్ చేస్తే నీట్గా కనిపిస్తుంది. కొంచెం ప్లేస్ ఉంచాలి, మొత్తం ఫుల్గా ఫిల్ చేస్తే ఎగిరి బయటపడడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, ప్లాస్టిక్ తీసుకొని ఇలా డెకరేట్ చేశాను నేను. తర్వాత నేను దాంట్లోకి మంచిగా ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్న వాటర్లో ఫిషెస్ తీసి అలా ఒకటేసారి మొత్తం అందులో వదిలేస్తాను. ఇలా నెట్ కూడా ఇస్తారండి, మనం ఇలాంటి పెట్టుకి అసలు కొన్నప్పుడు వాళ్ళు ఫిషెస్ తీసి క్లీన్ చేసుకోవడానికి నెట్స్ ఇస్తారు. ఈ నెట్తోనే మనం మెల్లగా తీసి అన్నీ దీంట్లో వదిలేస్తూ ఉండాలన్నమాట. చూడండి ఇప్పుడు ఎంత ఫ్రెష్గా ఉందో. ఫస్ట్ మనం అక్వేరియం కడగక ముందు కడిగిన తర్వాత చాలా డిఫరెన్స్ ఉంటుందండి. కనిపించదు మనకి ఆ సన్న మట్టి అనేది, దాని ఎక్స్క్రీషన్ అనేది మనకేం కనిపించదు. కడిగిన తర్వాతనే మనకు క్లారిటీగా తెలుస్తుంది అందులో ఎంత డస్ట్ ఉండిందో, ఎంత గలీజ్ని మనం తీసేసి బయట పడేసామనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఆ వాటర్ని కూడా మనం వేస్ట్ చేయకుండా చెట్లకి వేసేసుకుంటే చెట్లు బాగా పెరుగుతాయండి. ఇలా నేను చాలా వెజిటబుల్స్ కూడా పండించాను. ఇలా మనం చాలా యూజ్ చేసుకోవచ్చు అనమాట మనం పెట్స్ ఇలా పెంచుకోవడం వల్ల. చూడండి, వాటికి ఇవి పుట్టాయన్నమాట, ఈ 5 చిన్న ఫిషెస్. వీటిని సపరేట్గా వేరే బాటిల్లో వేసాను. నెక్స్ట్ డే వెళ్ళి ఇవి క్లీన్ చేసి అంతా పెట్టిన తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి మేము ఇలా చిన్నవి ఫిష్ లోపల ఉండే కొంచెం ఆక్సిజన్, లైవ్ ప్లాంట్స్, ఇలా ఇంకా 2-3 ఫిషెస్ ఎక్స్ట్రా కూడా మేము కొనుక్కొచ్చామన్నమాట. మా పెద్దోడు వాళ్ళ కోసం, చిన్న ఫిషెస్ కోసం ఈ చిన్న క్యాసిల్ని కొనుక్కొచ్చాము. ఇలా డెకరేట్ చేసి నేను దాంట్లో యాడ్ చేశాను అనమాట. చాలా బాగుంది కదా అండి మా ఫిష్ అక్వేరియం. మీకు కనుక నచ్చినట్టయితే మీరు కూడా ఇలాంటి చిన్న టిప్స్ ఫాలో అయ్యి మీ ఇంట్లో కూడా అక్వేరియంని పెట్టేసుకోండి. ఇలా చూడండి, ఫిష్ ఫుడ్ ఇలా ఉంటుంది. అది మనం డైలీ 2-3 ఒక్కో ఫిష్కి చొప్పున పొద్దున ఒక్కసారే వేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు